హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణు సినీ వరల్డ్. లాస్ట్ వీడియోలో నా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ షేర్ చేసా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళతో షేర్ చేస్తున్నాను అండ్ వాళ్ళకి తెలిసింది కూడా నాకు చెప్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అసలు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతుంటే. ఒక క్వాలిటీ ఆఫ్ టైంని స్పెండ్ చేస్తున్నాను వాళ్ళతో. మన హోమ్ థియేటర్లో అందరికీ ఒక ప్రాబ్లం ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది. సో ప్రతి ప్రాబ్లమ్ని నేను తెలుసుకొని నాకు తెలిసిన బెస్ట్ సొల్యూషన్ని వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాను. సో వాళ్ళ ప్రాబ్లమ్ని నా ప్రాబ్లమ్గా అనుకొని నా హోమ్ థియేటర్కి నేను ఏం చేస్తానో వాళ్ళకి కూడా నేను అదే సజెషన్ ఇస్తున్నాను. నా హోమ్ థియేటర్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఓన్లీ ఇమేజెస్ పెడుతున్నాను. కానీ నేను చెప్పిన ప్రతి టాపిక్ ప్రతి ప్రిన్సిపల్ని నా హోమ్ థియేటర్లో నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అండ్ మీకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నేను వీడియో చేసి నేను పెడతా, అంటే ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తాను. నా హోమ్ థియేటర్ నాకు లగ్జరీగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ బెస్ట్ అకౌస్టిక్ ట్రీట్మెంట్తోని బెస్ట్ సౌండ్స్ అండ్ బెస్ట్ విజువల్స్తోని నాకు కావాలి. అండ్ చాలామంది అనుకుంటారు వుడ్ వూల్ కానీ రాక్ వూల్ కానీ యూస్ చేస్తే మనం చేయలేము, కాస్ట్ ఎక్కువైపోద్ది అని చెప్పి. కానీ బడ్జెట్లో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈరోజు 5.1 అంటే ఏంటో తెలుసుకుందాం. సో బేసిక్లీ అందరికీ తెలుసు 5.1 అంటే స్పీకర్స్ అని చెప్పి. కానీ అదే ఏం స్పీకర్స్, ఎలా యూస్ చేస్తాం, ఎలా ప్లేస్మెంట్ చేస్తాం, ఏ డైరెక్షన్లో పెట్టాలి, ఏ స్పీకర్ నుంచి ఎలాంటి ఆడియో వస్తుంది, అన్నీ మనకి ఇంపార్టెంటా, అన్నిటి మీద మనం ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయాలా అనే టాపిక్ని నేను ఈరోజు చెప్తా. సో ఫస్ట్ మనం 5 గురించి మాట్లాడుకుందాం. ఆ 5ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తా, 3 and 2. సో ఇప్పుడు మనం ఆ 3 గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్లీ 3 ఏంటంటే మనం దాన్ని LCR అని అంటాం, అంటే లెఫ్ట్, సెంటర్ అండ్ రైట్. మన హోమ్ థియేటర్లో లెఫ్ట్ స్పీకర్, సెంటర్ స్పీకర్, రైట్ స్పీకర్కి ఉన్న ఒక ఇంపార్టెన్స్, దానివల్ల యూజ్ ఫస్ట్ నేను చెప్తా. సో LCRని మనం డివైడ్ చేసి పెట్టాలా, 3 డిఫరెంట్ పార్ట్స్ కన్నా లెఫ్ట్, సెంటర్ అండ్ రైట్ కింద మనం డివైడ్ చేయాలా అంటే ఎస్, మనం అలానే చేయాలి. లేదు మీరు ఆ 3 స్పీకర్ని మీరు ఒక ఫ్రంట్లో కానీ లేదంటే ఒక సైడ్లో కానీ పెడితే ఏమవుతుంది అంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇప్పుడు మీరు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ ఒక లెఫ్ట్ సైడ్ నుంచి పిలుస్తాడు. సో పిలిచినప్పుడు మీకు అర్థమవుతుంది తను అటు నుంచి పిలుస్తున్నాడు అని చెప్పి. సో మీకు వినిపిస్తుంది కాబట్టి మీరు అటు టర్న్ చేసి చూస్తారు, మీరు అటు తిరిగి చూస్తారు, తను అటు పిలుస్తున్నాడు కాబట్టి. సో తను లెఫ్ట్ సైడ్ నుంచి పిలిచాడు, మీరు రైట్ సైడ్ తిరగరు కదా. బేసిక్లీ ఏంటంటే మన సౌండ్ ఎటు నుంచి వస్తుందో మన అట్రాక్షన్ కూడా అటుపక్కే ఉంటుంది, మనం అటుపక్కే తిరుగుతాం, ఎందుకంటే ఆ పర్సన్ అటుపక్క ఉన్నారు. సో LCRలో కూడా సేమ్ ప్రిన్సిపల్ ఫాలో అవుతాం. సో మన స్క్రీన్లోని లెఫ్ట్ ఉన్న పర్సన్, రైట్ ఉన్న పర్సన్, సో ఇద్దరు కన్వర్జేషన్ ఉన్నప్పుడు మనకి మాటలు అనేవి లెఫ్ట్లో ఉన్న పర్సన్ మాటలు రైట్ నుంచి వస్తే అంత అనీవెన్గా ఉంటుందో. సో బేసిక్లీ మనం 3 స్పీకర్లో సెంటర్లో పెడితే మనకు వాయిస్ అనేది సెంటర్ నుంచే వస్తుంది, మనం ఫీల్ అవ్వలేం, ఆ ఎక్స్పీరియన్స్ని మనం మిస్ అవుతాం. LCR చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మన హోమ్ థియేటర్స్లో. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద సౌండ్, మ్యూజిక్ కానీ, వోకల్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏదైనా మనకి LCR నుంచే వస్తుంది. సో మనం LCRని ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోగలిగితే మనకి అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనకి అటు నుంచి వస్తుంది. మీరు పెట్టే ఒక ఇన్వెస్ట్మెంట్లో 50% మాత్రం తప్పకుండా LCRకి పెట్టండి. అలా సరౌండ్స్కి పెట్టద్దంటే సరౌండ్స్ కూడా మనం పెట్టాలి. సో బేసిక్లీ ఏంటంటే మనకి ఆడియో అన్ని వైపుల నుంచి వినిపించాలి అని చెప్పి మనం స్పీకర్స్ని డివైడ్ చేస్తాం. LCRని మనం ఫ్రంట్ని పెట్టుకుంటాం, సరౌండ్స్ని ఏమంచి రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో మనం పెట్టుకుంటాం. LCR మనకి స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఆ స్టోరీకి సపోర్ట్గా సరౌండ్స్ వర్క్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు మూవీని ఫీల్ అవుతారు, ఆ మూవీని అర్థం చేసుకుంటారు. కానీ ఈ సరౌండ్స్ ఏం చేస్తాయంటే ఆ మూవీని మీరు ఫీల్ అయ్యేలా చేస్తాయి. యాంబియన్స్ సౌండ్ యాడ్ చేయడం కానీ, లేకపోతే హెలికాప్టర్స్ మూవ్ అవుతున్నప్పుడు కానీ, బాంబ్ బ్లాస్టర్స్ కానీ, మీ పక్కనే అంతా జరుగుతున్నట్టు ఎన్విరాన్మెంటల్ సౌండ్స్ కానీ మీకు ఎక్స్పీరియన్స్ని చాలా పెంచుతుంది. సో బేసిక్లీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది. సో మనం మూవీస్ చూస్తున్నప్పుడు నెట్ఫ్లిక్స్లో కానీ, అమెజాన్ ప్రైమ్లో కానీ మీరు 5.1 తెలుగు అని చెప్పి 5.1 హిందీ అని చెప్పి 7.1 అని కానీ చూస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు అది 5.1 అని ఇచ్చినప్పుడు మన హోమ్ థియేటర్లో 9 స్పీకర్స్, 10 స్పీకర్స్ ఉంటాయి. సో మరి ఆ వాటి అన్నింటిలో ఆడియో వస్తుందా, లేదంటే 5.1 అంటే 5 స్పీకర్స్లోనే ఆడియో వస్తుందా, మిగతా స్పీకర్స్ అన్నీ ఖాళీగా ఉంటాయంటే కాదు. సో బేసిక్లీ ఏమవుతుంది అంటే, సో ఒక్కొక్క హోమ్ థియేటర్ ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. ఒక్కొక్కరికి 5.1 ఉండొచ్చు, ఒకళ్ళు 9.1 ఉండొచ్చు, ఒకళ్ళు 11.1 ఉండొచ్చు. సో బేసికలీ అందరికీ డిఫరెంట్గా ఉంటాయి. సో బేసిక్ ఫార్మాట్ ఏంటంటే 5.1 లెఫ్ట్, సెంటర్, రైట్, ఈ 3 అందరికీ కామన్. మెయిన్గా చేంజ్ అయ్యేవి ఏంటంటే సరౌండ్స్ అండ్ అట్మాస్ స్పీకర్స్. సో వాళ్ళు ఎలా డిజైన్ చేశారంటే, ఇప్పుడు మన LCRకి 3 స్పీకర్స్ పక్కన పెట్టేస్తున్నారు, ఇంకా 2 స్పీకర్స్ మన సరౌండ్ లెఫ్ట్ అండ్ సరౌండ్ రైట్. సో ఇవేం జరుగుతుందంటే మీ రైట్ సైడ్లో ఒక 3 స్పీకర్స్ ఉన్నా, లెఫ్ట్ సైడ్లో ఒక 3 స్పీకర్స్ ఉన్నా ఏం జరుగుతుంది అంటే ఆ ఉన్న ఒక సరౌండ్ లెఫ్ట్ నుంచి మనకి చైన్స్ కింద డివైడ్ అయ్యి అన్ని స్పీకర్స్కి ఈక్వల్గా సౌండ్ని పాస్ చేస్తుంది. సో బేసికలీ ఎవరి హోమ్ థియేటర్లకైనా LCR మాత్రం అలా కామన్గా కాన్స్టెంట్గా ఉంటుంది. చేంజ్ అయ్యేవి సరౌండ్స్ అండ్ అట్మాస్ స్పీకర్స్. సో
ఈ 5.1 మన హోమ్ థియేటర్లో 7.1 కింద ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే, మనకున్న స్పీకర్స్ అన్ని స్పీకర్స్లో పనిచేసేలా ఎలా చేస్తుంది అంటే ఏవిఆర్. మీరు ప్లే చేసే ఫార్మాట్ ఏవిఆర్ సపోర్ట్ చేసేలా ఉంటుంది. ఏవిఆర్ ఏం చేస్తుంది అంటే, సో దానికి తెలుసు దేనికి ఎలాంటి సౌండ్ పెట్టాలి, అసలు లెఫ్ట్కి ఏం సౌండ్ పంపించాలి, రైట్కి ఏం సౌండ్ పంపించాలి, సరౌండ్స్కి ఏం పంపించాలో మన ఏవిఆర్కి తెలుసు. సో మీరు ఇచ్చిన ఫార్మాట్ని అది కంప్లీట్గా రీడ్ చేసి దేనికి ఏమి ఇవ్వాలో అది డిసైడ్ చేస్తుంది. సో మీరు మూవీ థియేటర్లో ప్లే చేసే ఫార్మాట్ కూడా నాకు తెలిసి 5.1లోనే ఉంటుంది. కానీ వాళ్ళు వాడే ప్రాసెసర్ లైక్ ఏవిఆర్ డిఫరెంట్గా ఉంటుంది. మరి వాళ్ళు 30-40 స్పీకర్లు యూజ్ చేస్తారు. వాటిలన్నిటికీ వాళ్ళు 30.1 అని చెప్పి లేదా 40.1 అని చెప్పి వాళ్ళు చేయలేరు. సో లెఫ్ట్లో 4 స్పీకర్స్ ఉంటే లెఫ్ట్ సిగ్నల్స్ అన్నీ ఆ 4 స్పీకర్స్కి వెళ్తాయి. సో ఇప్పుడు సెంటర్లో 2 స్పీకర్స్ ఉంటే ఆ సెంటర్ సిగ్నల్స్ అన్ని 2 స్పీకర్స్కి వెళ్తాయి. సో సేమ్ రైట్కి కూడా అలా జరుగుతాయి. సో ఒక మూవీ థియేటర్లో 40 స్పీకర్స్ ఉండొచ్చు, ఒక మూవీ థియేటర్లో 60 ఉండొచ్చు, ఒక మూవీ థియేటర్లో 20 ఉండొచ్చు. కానీ వాళ్ళు ఇచ్చే ఫార్మాట్ మాత్రం ఒకటే. కానీ అది కన్వర్ట్ చేసి బ్రేక్ చేసి అన్నిటికీ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుంది. సో బేసిక్లీ మన హోమ్ థియేటర్లో కూడా అదే జరుగుతుంది. మీరు 5.1 పెట్టుకున్నా, 7.1 పెట్టుకున్నా, 7.2.4 పెట్టుకున్నా అదే జరుగుతుంది. బేసిక్లీ మీ అట్మాస్ కానీ సరౌండ్స్ కానీ మీరున్న సీటింగ్స్ బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఒక రో ఆఫ్ సీటింగ్ మాత్రం మీరు సరౌండ్స్ ఎక్కువ పెట్టుకున్నా లేకపోతే అట్మాస్ ఎక్కువ పెట్టుకున్నా మీకు ఫీల్ వస్తుంది, కానీ ఆ ఫీల్ మీకు మిక్స్ అయిపోద్ది. ఎటు నుంచి వస్తుందో తెలియదు. మీరు రైట్లోనే ఒక 3 స్పీకర్స్ పెట్టుకుంటే ఆ 3 వాటిలో నుంచి సౌండ్ వచ్చినప్పుడు మీరు సరిగ్గా క్యాచ్ చేయలేరు. సో ఎల్సీఆర్ని మాత్రం ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. అది ఎంత మంచిగా ఉంటే మీకు అవుట్పుట్ అంత మంచిగా వస్తుంది. సో ఈ వీడియోలో మనం ఎల్సీఆర్ అండ్ సరౌండ్స్ గురించి మాట్లాడుకున్నాం. అదే 5.1. 0.1 అంటే సబ్ ఊఫర్స్. సో ఇప్పుడు మీ దగ్గర 5 స్పీకర్స్ ప్లస్ 3 సబ్ ఊఫర్స్ ఉంటే 5.3 అని అంటాం. సో ఈ 5.1 ఒక రోల్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైనా చూస్ చేసుకున్నప్పుడు ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో ఎల్సీఆర్ నాకు సెకండ్స్లో వస్తుందని చెప్పి ఎల్సీఆర్ ఒక స్పీకర్స్, సరౌండ్ ఒక స్పీకర్స్ మాత్రం తీసుకోవద్దు. సో ప్రతి బ్రాండ్కి ఒక నేచర్ ఉంటుంది. కొన్ని ఆడియోస్ చాలా క్రిస్ప్గా లైక్ చాలా హార్ష్గా ఉంటాయి, కొన్ని చాలా స్మూత్గా ఉంటాయి, కొన్ని చాలా న్యూట్రల్గా ఉంటాయి. సో బేసిక్లీ ఏమవుతుంది అంటే లెఫ్ట్ స్పీకర్ నుంచి లెఫ్ట్ సరౌండ్కి వస్తున్నప్పుడు ఆ ప్యానింగ్ మూమెంట్ మనకు డిఫరెంట్గా ఉంటుంది. ఒక దగ్గర నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది, మళ్ళీ ఇటు పక్క వచ్చినప్పుడు తక్కువ సౌండ్ అయిపోద్ది. సో ఏమవుతుంది అంటే ఫీల్ మిస్ అయిపోతారు మీరు దానికి. సో బేసిక్లీ ఎవరు కొనుక్కున్నా మీ హోమ్ థియేటర్లో అన్ని స్పీకర్లు ఒకటే బ్రాండ్లో ఉండేలా చూస్ చేసుకోండి. మరి ఎల్సీఆర్కి యూస్ చేసే స్పీకర్స్ మన సరౌండ్కి యూస్ చేయకూడదా అంటే యూస్ చేయొచ్చు. కానీ అంత ఎల్సీఆర్కి పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీరు సరౌండ్స్కి పెట్టడం నన్ను అడిగితే వేస్ట్. కానీ సరౌండ్కి యూస్ చేసే స్పీకర్స్ మీరు ఎల్సీఆర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ ఎల్సీఆర్కి యూస్ చేసే స్పీకర్స్ మీరు సరౌండ్కి యూస్ చేస్తారంటే అది వేస్ట్ ఆఫ్ మనీ. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే ఎల్సీఆర్కి బుక్ షెల్ఫ్ స్పీకర్స్ యూస్ చేసుకొని సరౌండ్స్ కూడా అవే యూస్ చేసుకుంటారు. చేయొచ్చు. ఎల్సీఆర్గా టవర్స్ యూస్ చేస్తే అదే టవర్స్ మీరు సరౌండ్స్కి యూస్ చేస్తానంటే వేస్ట్. ఉపయోగం లేని పని అదంతా. మీరు ఎవరైనా ఎప్పుడైనా యూస్ చేసినప్పుడు మొత్తం అని ఒకటే బ్రాండ్ యూస్ చేసేలా చూసుకోండి. నా ప్రీవియస్ వీడియో కూడా నా ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టా. సో ఈ వీడియోలో కూడా నేను లింక్ షేర్ చేస్తాను. ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి. మీకంటూ కొంచెం పర్సనల్ టైం తీసుకొని మీ ప్రాబ్లమ్ని నేను రీసెర్చ్ చేస్తాను. అసలు ఎలాంటి ప్రాబ్లం మీకు ఉంది అందరితోనే నేను మాట్లాడుతా. చాలా హ్యాపీగా ఉన్నారు నేను అందరితోని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాను అని చెప్పి. డెఫినెట్లీ మీకు కూడా ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ నేను ఎలాంటి ప్రోడక్ట్ కూడా నేను సేల్ చేసి ప్రమోట్ చేయట్లేదు నేను. అండ్ నా అకౌస్టిక్స్ ప్యానల్స్ గురించి కూడా మీకు అందరికీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరికైనా అకౌస్టిక్స్ ప్యానల్స్ కావాలి అనుకుంటే సో నాకు మీ హోమ్ వీడియో కానీ లేదంటే ఫొటోస్ కానీ షేర్ చేస్తే అసలు మీ రూమ్కి ఎన్ని అకౌస్టిక్స్ పడతాయి, ఏ ఏరియాలో పడతాయి, అసలు రిఫ్లెక్షన్ పాయింట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ నేను చూసి మీకు నచ్చితే మీరు ప్యానల్స్కి ఆర్డర్ చేసుకుంటే నేను దాన్ని డిజైన్ చేసి మీకు సెండ్ చేస్తా. సో బడ్జెట్లో అకౌస్టిక్ ప్యానల్స్ని మాత్రం ప్రొవైడ్ చేస్తా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో వస్తా. సో ఎవరికైనా అర్థం అవ్వకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వేణు సినివాల్.